అదే అంటే ఒకటమ్మా, ఇంత అరాచకమైన పాలన చేసి ఇన్ని వర్గాలను కూడా నానా యాగి చేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దరిద్రం కాకపోతే భావదరిద్రం కాకపోతే అసలు ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వస్తున్న మన ఇళ్ళు పొలాలు స్థలాల మీద ఈ దరిద్రం ఫోటో ఏంటమ్మా? మంగళగిరిలో అయితే 19,000 ఓట్ల మెజారిటీతో లోకేష్ గారు ముందంజలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 40,000 ఓట్లతో అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. సో వీళ్ళిద్దరిది కూడా చాలా మంది ఓడిస్తాము, వీళ్ళిద్దరు చాలా మంది అన్నారు. ఇప్పుడు రఘురామరాజు గారిని, బాబు గారిని, తర్వాత మన మీరు చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఓడించడానికి 500 కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళు పెట్టారు. పక్కన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది మీకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 2-3 కేసులు 4-5 మర్డర్లు ఉన్న వ్యక్తులు, రౌడీ షీట్లను 2,000 మందిని కూడా మోకరించారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఒకటమ్మా, ప్రజలు ఒక్కసారి డిసైడ్ అవుతే వార్ వన్ సైడ్. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు ఏంటంటే ఏదో రాజశేఖర రెడ్డి ఏదో 4 పథకాలు చేసి ఏదో చేశాడు. రాజశేఖర రెడ్డి కూడా చేసింది అక్కడ ఏమీ లేదు. కేవలం బాబు గారు సంపద సృష్టిస్తే తను తిన్నంత తిని తన అయిన వాళ్ళకి దోచిపెట్టినంత దోచిపెట్టి జేవి సోమయాజులు చెప్పిన దాన్ని బట్టి ఒక 4 స్కీములు చేశాడు కాబట్టి మహామేతల్లా నేతగా మిగిలిపోయాడు. ఆ రోజున ఏదో రాజశేఖర టైంలో చికెను మటన్ తిన్నాం కాబట్టి వీడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో 162 స్థానాలు వస్తుందని, సో ఇక్కడ కూటమికి 162 స్థానాలు వచ్చేసింది. ఓన్లీ విడివిడిగా పార్టీల వైజ్ చూసుకుంటే 134 టీడీపీకి, 20 జనసేనకి, 7 బీజేపీకి ఉంది. అక్కడ ఓవరాల్ గా చూసుకుంటే 162, కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైసీపీ ముందంజలో ఉందన్నట్లుగా మనకు ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరన్న లైన్ వచ్చేసింది నెంబర్ 162. చివరికి సింగిల్ డిజిట్ వస్తుంది చూడండి. ఇక్కడ నేను 8-9 దగ్గర ఆగిపోతుంది. ఈ వేదికగా నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది వైసీపీ లీడర్లు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి నాకు చెప్పినటువంటి మాట, ఈరోజు నేను టీడీపీ మన ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. ఏంటి అని అంటే, ఎప్పుడూ కూడా కులాన్ని టార్గెట్ చేయకండి, వ్యక్తుల్ని టార్గెట్ చేయకండి, వ్యవస్థకి అవసరమైనటువంటి ఆ ఇష్యూస్ మీద మీరు పోరాడండి తప్పితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తే మీరు నాకు ఒక కమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ చెప్పినటువంటి మాట, ఏం సార్ ఎట్లా ఉంది ఏపీలో సిచ్యువేషన్ అని చెప్పేసి అని నేను అడిగితే ఆయన అన్నారు, అమ్మా నన్ను పిలిచాడు, నీకు మినిస్టర్ ఇస్తాను కానీ చంద్రబాబు నాయుడు తిట్టారు అని చెప్పినాడు. ఆయన ఒకటే అన్నాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకేం పగలేదండి, అలాగని మీరంటే నాకు ఇది లేదు, అతనితో పడలేదు కాబట్టి, నాకు లోకల్గా ఉన్న వ్యక్తితోటి నాకు పడలేదు కాబట్టి నేను పార్టీలోకి వచ్చాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తిట్టాను. సేమ్ ఇదే రీజన్ చెప్పి వైకాపా లీడర్లు ఎంతో మంది వైకాపాను వీడి సైకిల్ తీర్థం పుచ్చుకున్న రోజులు మనం చూసాం. కంప్లీట్ అవ్వలేదు. వినండి, ఇంకొకటి అండర్ కరెంట్గా ఏంటి అంటే, ఖచ్చితంగా నాకు అక్కడ వినిపించింది ఏంటంటే, ఈ కాస్ట్ ఏదైతే ఉందో అంటే టీడీపీ బేస్ చేసుకున్నటువంటి మెయిన్ కమ్మ కులం ఏదైతే ఉందో, కమ్మ కులం ఇక్కడ లేకుండా చేస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞ మీద పనిచేశారు తప్ప, అరే ఏపీ ముఖ్యమంత్రిని నేను జనం కోసం పనిచేస్తాననే ప్రతిజ్ఞ తీసుకోలేదు. అర్థమైందండి. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఎప్పుడూ కూడా ఒక వర్షను తుడిచిపెట్టి ఒక జాతి తుడిచిపెట్టుకుపోయే పని చేస్తుంది అంటే, ఎప్పుడైనా సరే నేను ఇక్కడ ఇది వేదికగా నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాల్సింది మెయిన్ ఏంటి అంటే, అందరూ మన వాళ్ళే అని కలుపుకొని పోతేనే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి, మన ఇంట్లో పని చేసేటటువంటి పని వాళ్ళు మనతో పాటు వాళ్ళకు ఒక మర్యాద, ఒక మంచి ఇది ఇచ్చామనుకోండి, ఒక ముద్ద పెట్టాము అని అంటే వాళ్ళు మనకి పని చేస్తారు, ఫేవర్గా పని చేస్తారు. ఇంట్లో పని వాళ్ళ దృష్టిలోనే మనమని కలుపుకుంటే ఇంత కృతజ్ఞత ఉంది. వాళ్ళు పని వాళ్ళు కదా అని మనం నీచంగా చూస్తే, వాళ్ళు ఎగ్గొట్టారు అని అంటే వాళ్ళు చేసే పని మనం చేయగలుగుతామా? చేయలేము. అలాగే ఉన్నతాధికారి ఉన్నాడు, అరే నేను ఓటేస్తేనే నువ్వు గెలిచినవు రావాయి, నువ్వు నాకు చెయ్యి అని చెప్పేసి అని మనం అక్కడ కూర్చుంటే అధికారం అతనికి ఉంటుంది. జల్ అని మెడబట్టి బయటకు వస్తాడు. నువ్వు ఏ కులం అన్నావు, ఏ మతం అన్నావు, అక్కడ అతని బలం అధికారం. ఇక్కడ ఎవరికి వాళ్ళకి వాళ్ళ కులం బలం, ఎవరికి వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఇది ఇక్కడ తీసుకురావడం వల్ల ఇతను అధికారంలోకి వచ్చింది దేనికోసం వచ్చాడు, ఒక సూడో మెంటాలిటీ తోటి వచ్చాడు, ఒక ఫ్యాక్షనిజం మెంటాలిటీ తోటి వచ్చాడు. అది జనంలో మెల్లమెల్లగా
రెండో కారణం చెప్తా. తిరుమల కొండకి వెళితే ఏమంటే నేను చెప్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాలు నేను తిరుమలకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోయింది వెళ్ళలా. నేను ఈ గవర్నమెంట్ ఈ 5 years వెళ్ళా, నేను సంవత్సరం వెళ్ళి కంపల్సరీ. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. నేను వెళ్ళానమ్మా. 3 years బ్యాక్ వెళ్ళి అక్కడ వచ్చిన తర్వాత నమస్తే స్వామి నా ఇంట్లో ఉన్నాం నా మనసులో. ఎందుకంటే నేను వెనక్కి కొంతమంది వ్యక్తులు చెప్పిన సంఘటనలో కొన్ని చూసిన తర్వాత నేను నిజంగానే ఇంట్లోనే మొక్కాను కానీ ఇక్కడ లోకల్ గుళ్ళకి వెళ్ళాను కానీ మన కుల దైవం అంటేస్తాను. అయినా సరే అంటే అంతటి అవేర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో భయం ఏర్పడిపోయింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ విశ్లేషించుకోవాల్సింది మేధోమథనం కాదు, ఆత్మమథనం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏంటి అంటే కులాన్ని టార్గెట్ చేశారు, మతాన్ని టార్గెట్ చేశారు. ఎప్పుడు కూడా మార్చగలవేమో కానీ మార్చలేవు. ప్రియా చౌదరి గారు, ఇంకొకటి అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని కానీ లేకపోతే ఓటర్లను ఉద్దేశించి మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక తీర్పునైతే ఇచ్చారు. అంటే దాని ప్రకారంగా వారి ఇంట్లో మంచి జరగలేదని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు భావించారా, అందుకే ఇక్కడ కూటమికి పట్టం కట్టారా అంటే ఏం చెప్తారు? ఆయన ఉద్దేశంలో మంచి ఏంటి ఆయనకే తెలియాలి. అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇంటింటికి నేను పెన్షన్ ఇస్తున్నా, అమ్మఒడి ఇస్తున్నా, ప్రతి ఒక్క పిల్లోడికి ఫీజులు కడుతున్నానని అనుకున్నాడు. నేనేమన్నాను ఇందాక అదే చెప్తున్నా, ఒక మనిషి బ్రతకడానికి ఇది రెండే కాదండి, వాడి ఊరు బాగుపడాలి, వాడు ఇంకా పిల్లలు ఒక పిల్లోడికే ఇస్తున్నావు, మిగిలిన 2 పిల్లలకి భవిష్యత్తు ఏంటి, అదే ఒక కారణము. తర్వాత పెన్షన్లు ఇస్తున్నావు, ఆ పెన్షన్ల మీద జీవితం నడుస్తుందని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకనంటే దానికి మించినటువంటి లేవు. 2500 ఏం జీవితం వస్తుందండి? ఇంకో విషయం చెప్తున్నారు, మీరు ఊర్లో వెళ్ళారంటే ఇది కూడా ఒక పెద్ద దెబ్బ రాసి పెట్టుకోండి. మీ ఊర్లలో పనివాళ్ళు దొరకట్లేదు. అవును, నా వరకు నేను చెప్తున్నా, నా మనసు చాలా గాయపడినటువంటి విషయం, మా మదర్ చనిపోతే ఆవిడ ఒక పెద్ద కర్మ అక్కడ చేయడానికి ఊర్లో చేయడానికి మేము వెళ్తే ఒక్క పనివాడు దొరకలేదండి. పనివాళ్ళు లేరు, దొరకల. చివరికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ లీడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఇంటికి 4 పనాలను పంపించండి అని అంటే నేను నమ్మను. 10 రోజులకి వాళ్ళు నాకు 2 పని మనుషులు నాకు పని చేసినందుకు 12,000 చెల్లించారు. ఓకే, 10 daysకి. అంటే 5 hours 6 hours వాళ్ళు ఉంటారు. ఆ 6 hoursకి 6 hours. ఎందుకంటే చాలా మంది చుట్టాలు వస్తారు ఊర్లలో, అంటే మీకు ఉంటుంది కదా, ఆ 10 రోజులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, పలకరింపులు మనుషులు కావాలి. మా పని మనుషులు దొరకల. అంటే ఇక్కడ మీరు అనొచ్చు, అంటే మీకు పని చేయడానికే మేము ఉన్నామని. నేను కూడా ఇంకొకరి కింద పని మనిషినే, ఈ స్థాయిలో నేను కూర్చున్నా, ఇంకొకరు డబ్బులు ఇస్తేనే నేను బ్రతకాలి, అక్కడ కూడా నేను పని మనిషినే. డిగ్నిటీ ఆఫ్ లేబర్. నేను చదువుకున్నాను కాబట్టి నేను ఒక స్థితికి వచ్చాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా. చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ స్థితిలో ఉన్నారు. లేని వాళ్ళు ఏంటి కష్టం ఎందుకు పడరు? ఎందుకు నామోషి అనేటటువంటిది ఎందుకు క్రియేట్ చేశారు? కులం యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చి మనం అని కూర్చోబెడితే అందరి కడుపులో కాల్ని, అందరి గుండెలో మండిని, అయిపోయింది. జరిగింది ఇక్కడ. సోషల్ ఈక్విటీ ఎప్పుడు వస్తుందయ్యా? పనులు చెడగొడితే రాదు, ఉన్న పనిలో గౌరవాన్ని చూపిస్తే వస్తుంది. ప్రియా చౌదరి ఒక్క మాట, ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చారో మీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. సో ఇప్పుడు వరకు అంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కులంకి సంబంధించిన కానీ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి దారుణాలకి వీళ్ళు పాల్పడ్డారు వైసీపీ నేతలు. ఒకనైతే డైరెక్ట్గా ఇంటికి డెలివరీ చేశారు, అది కూడా మనం విన్నాము, చాలా చూసాము. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దళితులకు సంబంధించి. సో ఈవెన్ కామన్ పీపుల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, ఇలా ఏ రకమైన కానీ సాటి మనిషి మీద ఏ రకమైనటువంటి దారుణాలు ఒడిగట్టారో వైసీపీ నేతలు మనం చూసాం. ఎలక్షన్స్ లోనే మనం కొన్ని కొంతమంది దళితులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు 67 నాడికి చివరికి ఒక్కొక్కరు అసలు 170 వచ్చేద్దాము. వైసీపీ సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అయింది ఆంధ్రప్రదేశ్ లో. నేను చెప్పేది ఫస్ట్ ఏమన్నానమ్మా, సింగిల్ డిజిట్ లోనే ఉంటుందని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో కూటమికి కని విని ఎరుగినటువంటి ఒక విజయంగా చెప్పుకోవచ్చు. వైసీపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల అభిప్రాయం ప్రకారంగా మనం చూడొచ్చు. సార్ ప్రసాద్ గారు మీరేమంటారు? మీరు ఇప్పుడే చెప్పారు సింగిల్ డిజిట్ కి పరిమితమైన ఆశ్చర్యపో
చెప్పుకోవాల్సిన అవసరం లేదని, కానీ 7 స్థానాలకు మాత్రమే. గుర్తున్నా ప్రతి ఎందుకంటే విసిగి వేసారిపోయారండి. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే అమ్మని అడ్డం పెట్టుకుని, చెల్లిని అడ్డం పెట్టుకుని, బైబిల్ సంకలంలో పెట్టుకుని కొన్ని వర్గాలను మోసం చేశారు. ఏదో మీ కులపోండి, మీ మతపోండి, మీ దేవుడిని అని చేశాడు. కానీ ఎమోషన్స్ అనేవి ఎక్కువ కాలం ఉండవండి. ఇప్పుడు మనం పీక్ దాకా తిన్న తర్వాత ఉదయాన్నే మోషన్కి వెళ్తాం కదా, ఎమోషన్ కూడా అంతే, ఏదైనా అంతే. అది క్యారీ అవుతుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆ రోజు కనుక గుర్తు చేసుకుంటే ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో 151 స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో కనబడేటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. కేవలం సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం కాబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇందాకే చెప్పాను, స్టార్టింగ్లోనే నేను నన్ను అడిగినప్పుడే చెప్పాను, నేను ప్రతిపక్ష హోదా గొంతుకు ఎవరిది అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ అవుతుంది. టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందుతోంది. అలాగే జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 21 చోట్ల కూడా గెలిచే అవకాశం కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే లీడ్లో ఉంది. మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. కేవలం వైసీపీ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్డీఏ కూటమికి 168 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టబోతున్నారు అంటే ఇది నిజంగా కని ఎరుగనటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయంగా ఎన్డీఏకి మనం చెప్పుకోవచ్చు. ప్రియా చౌదరి గారు మీరేమంటారు? మాట్లాడుకోవడాలు లేవు, ఇక మాట్లాడుకోవడాలు లేవు. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నుంచి అసలు సిసలైనటువంటి టాస్క్ అనేది మొదలవుతుంది. మనకి తిరుగులేదు అంటే జనానికి తిరుగులేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పార్టీ ఫీల్ అవ్వద్దండి మనము, ఎందుకంటే ఇంతటి విజయం కూడా తలకెక్కి తప్పులు చేసేటటువంటి ప్రమాదం ఉంది. కానీ జనం యొక్క నిర్ణయానికి తిరుగులేదు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఒకటే మాట అనేవారు, జనం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. కాబట్టే ఆయన ఎప్పుడు దేవుడిగా ఈ సమాజంలో ఉండిపోతాడు. ప్రసాద్ గారు ఇంకొకటి మనం గమనిస్తే ఇక్కడ 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం కనపడుతోంది. గతంలో ఎందుకు తక్కువ స్థానాలు తీసుకున్నారు అంటూ జనసేన కార్యకర్తలు అడిగిన నేపథ్యంలో ఆయన చెప్పింది ఒకటే, మనం ఎన్ని తీసుకున్నాం అనేది కాదు, ఎన్ని స్థానాల్లో పోటీ చేసి గెలవబోతున్నాం అనేది ముఖ్యం అంటూ కూడా గతంలో ఆయన చెప్పింది ఇప్పుడు నిజంగా పోతుంది. 21 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలవబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అత్తారింటికి దారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినోడు అని చెప్పి. సో కరెక్ట్గా ఆయన ఈసారి చూజ్ చేసుకున్న విధానం అంటే ఆయన పొటెన్షియల్ ఎక్కడుంది, ఎక్కడైతే మనం బలంగా ఉన్నాం మన అభ్యర్థులు, ఎక్కడైతే మనం గెలవబోతున్న తగ్గట్టుగా ఆయన తీసుకున్నారు. సో ఆయన నిర్ణయం కరెక్ట్ అయింది. సో ఇప్పటికైనా సరే ఇటు పార్టీలో ఉన్న కొంతమంది జనసేన అసెంబ్లీ నేతలు కానీ ఆయన విమర్శించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ నోటికి తాళం వేసినట్టు అయింది. ఎందుకంటే సో కరెక్ట్గా గ్రేట్ థింగ్ కదా. సో అదేవిధంగా నేనేం చెబుతానంటే ఆయన సేపు ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని చెప్పి, సో ఈ ఉములేషన్ కూడా జనాలు వ్యక్తిత్వ హననం అనేది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఒకటి కాదండి, ఇటు బాబు గారిని, లోకేష్ బాబుని, ఇటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారిని, వీళ్ళ చేసిన వ్యక్తిత్వ హరణ అనేది అది ఒక పీక్స్ అంటే దానికి ఒక అద్దు లేకుండా అది ఒక వికృతంగా చేశారు. సో ఇదంతా కూడా వెరసి ఈ రోజున వస్తున్న అంటే ఇప్పుడు కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అంటారు. సో అన్ని కలిసి వెరసి సో ఈ రిజల్ట్ కారణం అంటే చివరిగా అసలు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేటట్టుగా కనబడట్లేదు ఆ ఫలితాలు చూస్తా ఉంటే. 67 మంది ఉన్నప్పుడే ఆయన లేడు అసెంబ్లీలో, అర్థమైందండి. ఇంకా ఒక్కడున్నప్పుడు కనీసం ఇండియా ఆంధ్రాలో ఉంటారో లేదో అని కూడా మనం మరి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు
ఏంటి? వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతోందా? అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా ఈ కేసులన్నింటిలో బెయిల్ రద్దయి మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? 100% జైలుకి వెళ్తాడు. ఏమండి, ఏదైనా సరే కర్మ అది బూమరాంగ్ అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. అంతే. ఇప్పుడు నేనే కర్మ చేస్తే అది నాకు వస్తుందండి. ఎవరు ఏది చేస్తే ఫలితం అదే వస్తుంది. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి ఒక్క అవకాశం అన్నారు, నిజమే. జనాలు ఏమనుకున్నారంటే అరే చంద్రబాబు నాయుడు గారు పెద్ద అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాం, ఇవన్నీ కరెక్ట్ కాదేమో. అందులో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమైంది, ఇక్కడ టీఆర్ఎస్ తన యొక్క ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కోసం అసలు సైబర్ సిటీ చంద్రబాబు నాయుడే కాదు, అది కాదు, ఇది కాదు అనేసి వీళ్ళు ఒక ప్రచారంలోకి వెళ్ళిపోయేసరికి జనం ఏమన్నారంటే ఇక్కడ కట్టలేదు, అక్కడ వాళ్ళు చెప్పేది కరెక్టేనేమో అనుకునేటటువంటి ఒక ఫాల్స్ థింకింగ్లోకి వెళ్ళిపోయారు. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రిషికొండ